ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఈ ఉదయం మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటలు యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునండి, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నారు. మన జీవితంలో మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు మన ఆలోచన ఎప్పుడు తక్కువగా ఉంటుంది. మరి మనం అంటూ ఉంటాం చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామని, కానీ చూడండి, మనం కంటే ఎక్కువగా దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయండి. ఆయన ఆలోచనలు ఎంత గొప్ప ఆలోచనలు అంటే, ఆ ఆలోచనలు నీకు మేలు చేస్తాయి, నీ కుటుంబానికి మంచి చేస్తాయి. ఆ ఆలోచనలు మరి దేవుని ఆలోచనలు నిన్ను గొప్ప చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అందుకనే మన నిర్ణయాలు, మన తలంపులు, మన ప్రణాళిక, మన ఉద్దేశాలు మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల ఉండడం కాదు, కానీ ఏ విషయంలో అయినా దేవుని మరి చిత్త ప్రకారం మనం జీవించడానికి మరి ముందుకు సాగినప్పుడు, దేవా ఇదిగో ఈ పరిస్థితి ఉంది, ఇదిగో ఈ భయంకరమైన సమస్య ఉంది, ఇదిగో నీవే నన్ను తప్పించు, ఇదిగో నీవే నాకు సహాయం చేయి, ఈ పరిస్థితిలో నీవే నాకు మంచి ఆలోచన ఇచ్చి నన్ను అద్భుతకరంగా నడిపించమని దేవుని అడిగినప్పుడు ఆయన అన్ని విషయాల్లో చాలా గొప్పగా మరి నడిపించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్.